నమస్తే, మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు అలేఖ్య. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై రాస్తా రోకో. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా అక్కడి ప్రాంత రైతులు, మహిళలు మంగళవారం రోడ్డెక్కారు. ఉదయం 10 గంటల నుండి జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టి ట్రాఫిక్ వ్యవస్థను స్తంభింపచేశారు. ఆందోళనకారులు రాస్తా రోకోతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కనపడటం లేదని ప్లకార్డులు చేతబూని నిరసనలో పాల్గొన్నారు. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఇథనాల్ పరిశ్రమను రద్దు చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ ఎన్నికలయ్యాక ఏ రాజకీయ పార్టీల నాయకులు కూడా మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వివిధ రూపాలలో ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న అక్కడి ప్రాంత వాసులు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం దిలావర్పూర్ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు పూర్తిగా మూసి ఉంచారు. రైతులు, మహిళలు వేల సంఖ్యలో ఆందోళనకారులు ఉదయం 10 గంటల నుంచి జాతీయ రహదారి మార్గంలోనే బైఠాయించి ఉన్నారు. సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల చేరుకొని ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు సముదాయిస్తున్నప్పటికీ ఆందోళనకారులు తగ్గేదే లేదన్న రీతిలో రాస్తా రోకోను కొనసాగిస్తున్నారు. రాస్తా రోకో కొనసాగుతున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే కుంటాల మండలం కల్లూరు నుంచి నిర్మల్కు వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. కల్లూరు, కుంటాల, గొల్లమాడ మీదుగా సిర్గాపూర్ నుంచి నిర్మల్ వరకు వాహనాలను దారి మళ్లించి రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. అయితే భారీ వాహనాలు మాత్రం కల్లూరు నుంచి వానల్పాడ్ వరకు రోడ్డుకు ఒకవైపున నిలిచిపోయి ఉన్నాయి.